మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. మరొక పర్యాయము మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికై, ఆయన నామాన్ని ఘనపరచడానికై, ఆ సర్వోన్నతుడైన దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములు ఆయనకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడునుగాక. ఈరోజు ఈ విధంగా ప్రభు సన్నిధిలో కూడి ఉండడం సంతోషంగా ఉందన్న వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనందరం కూడా ఈ పరిశుద్ధ పునరుద్ధాన పండుగలో ప్రభుని స్తుతించటం, ఇది ప్రభు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత. అయ్యా ఈ యొక్క ధన్యతను బట్టి ప్రభుని స్తుతిస్తూ దేవుని చేత ప్రేమింపబడినటువంటి మీ అందరికీ క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు పునరుద్ధానము వలన ప్రభువులో భద్రం చేయబడిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు నామములో షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనలకు అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమందు దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 2000 సంవత్సరాల క్రితం సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, భూమి ఆకాశములను సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి ప్రభు, సర్వోన్నతుడైనటువంటి సర్వ సృష్టికర్త అయినటువంటి ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీద నరుడిగా ఉదయించాడు. నరుడిగా ఉదయించిన తర్వాత ఆయన పాపం లేనివానిగా పుట్టి, పాపం లేనివానిగా పెరిగి, పాపం లేనివానిగా జీవించి, సమస్తమైన మానవాళ్ళందరి పాపం నిమిత్తమై మనందరి క్రయధనము కొరకై ఆయన కల్వరి శిలువలో రక్తం గారిచి మరణము పొంది సమాధి చేయబడి 3వ దినాన ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. క్రైస్తవ విశ్వాసం ఒక ప్రత్యేకమైనది. ఈ ప్రపంచంలో ఏ విశ్వాసానికి, ఏ మత నాయకునికి, ఏ మత విశ్వాసానికి లేనటువంటి గొప్ప నిరీక్షణ, గొప్ప ధైర్యం, గొప్ప బలం ఏంటయా అంటే క్రైస్తవ్యము అన్ని మతాల వంటిది కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకోసమే ప్రపంచంలో ఉన్న మతాలన్నీ కలిపి క్రైస్తవ్యం మీద తిరుగుబాటు చేస్తున్నాయి. ఇది అన్ని మతాలతో సమానమైనది కాదు, అన్ని మతాల వంటి మతము కాదు. అందరిలాంటిది అయితే అందరిలో కలిపేసుకుంటారు. బుద్ధుని అవతారంలో ఒక అవతారం చేసేసారు. యేసుప్రభువుని కూడా ఒక అవతారం చేసేది. అవతారం చేసేసి యేసుప్రభు గుళ్ళు కూడా అందులో కలిపేసుకుంటారు. కానీ అది కుదరడం లేదు. ఎందుకు కుదరడం లేదంటే ఇది సమస్తమైన మానవాళికి, సమస్తమైన మానవాళి ఆలోచనకు, సమస్తమైన మానవాళి యొక్క మత ఆలోచనలకు, మత పెద్దల యొక్క జ్ఞానానికి అతీతమైనది, బలమైనది, సర్వశక్తివంతమైనది. ఈ యొక్క బలమైన విశ్వాసానికి ప్రధానమైన ఆధారం ఏంటయ్యా అంటే ఆయన యొక్క పునరుద్ధానము. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పునరుద్ధానమే బలం క్రైస్తవ్యానికి. ఎందుకు ఆయన పునరుద్ధానం బలం అంటే ఈ పునరుద్ధానం అనేటువంటి ఈ యొక్క కాన్సెప్టే లేకపోతే క్రైస్తవ్యానికి ఇతర మతాలకి సంబంధమే అసలు వ్యత్యాసమే లేదు. అదెంతో ఇదే అంతే. అందరూ దేవుళ్ళు అనబడిన వారందరూ పుట్టారు, వాళ్ళందరూ చచ్చిపోయారు, వాళ్ళందరూ ఇక లేరు.
కానీ క్రీస్తు ప్రభుల వారు పుట్టారు. ఆయన పుట్టుకలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయన పుట్టుకలో ఒక జ్ఞానం ఉంది. ఆయన పుట్టుకలో ఒక సత్యం ఉంది. ఆయన పుట్టుకలో ఒక జీవం ఉంది. ఆయన యొక్క జీవితంలో ఒక సత్యవంతమైనటువంటి నీతివంతమైనటువంటి జీవితం ఉంది. యథార్థమైన జీవితం ఉంది. ఆయన యథార్థమైనటువంటి జీవితం, పాప పంకిలం అంటని జీవితం, ఏ ముడతైనను కలంకమైనను అంటని జీవితం ఆయన జీవించి 33.5 సంవత్సరాలు ఏ పాపము అంటని యవనస్తునిగా ఆయన జీవించాడు. హల్లెలూయా. ఆయనలో ఆఖరికి పిలాతు కూడా, రోమా అధికారులు కూడా ఆయనలో దోషం ఉందని నిరూపించలేకపోయారు. ఆమేన్. హల్లెలూయా. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి? మన క్రీస్తులో మనం నమ్మినటువంటి దేవుల్లో ఏ కలంకము లేదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఈయన అందరి దేవుళ్ళ కంటే ప్రత్యేకం. అంతలో ఏదో ఒక మూలన ఏదో కలంకం అంటుకుని ఉంటుంది. మదమత్యార్యాలు, క్రోధము, మదము, మత్సర్యము, లేకపోతే కామము, లోభము, ఇలాంటి కామ క్రోధ మదమత్యార్యాలు వారిని అట్టుకుని వారిని పట్టి పీడిస్తూ ఉన్నాయి. వాటిలో ఏది అంటని వాడు నేను నమ్మిన నా యేసయ్య. హల్లెలూయా. అందరిలో ప్రత్యేకమైన వాడు నా యేసయ్య. మీకు మంచి మాట చెబుతాను. చాలామంది అంటారు 3 మేకులు పీక్కోలో పోయాడు అంటాడు. ఆయన పీక్కోటాకు రాలేదు నాయన. 3 మేకులు పీక్కోటాకు వచ్చుంటే ఈరోజు క్రైస్తవ్యమే లేదు. ఆయన 3 మేకులు పీకేసుకుని ఉంటే ఈరోజు మనం ఇక్కడ కూర్చోవలసిన అవసరమే లేదు. ఆయన పీక్కోలేదు కాబట్టే ఈరోజు క్రైస్తవ్యం నిలిచి ఉంది. క్రైస్తవం యొక్క విశ్వాసం నిలిచి ఉంది. క్రైస్తవ్యం మీద ఆ యొక్క భక్తి నిలిచి ఉంది. క్రైస్తవ్యము నిరీక్షణ కలిగి జీవించగలుగుతుంది. హల్లెలూయా. ఆయన మేకులు పీక్కోలేదు కనుకనే ఆయన మేకుల వెనక కారిన రక్తము వల్ల మనందరి పాపములకు ప్రాయశ్చిత్తం కలిగింది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరి పాపములకు ప్రాయశ్చిత్తం ఆయన రక్తము ద్వారా కలిగింది. మనల్ని ప్రాయశ్చిత్తపరిచాడు, మనల్ని విడిపించాడు, మనల్ని స్వస్థపరిచాడు, మనల్ని రక్షించాడు, నరకము నుండి తప్పించాడు, శోధన నుండి విడిపించాడు, సాతాను కోర నుండి విడిపించాడు. ఆయన మనల్ని విడిపించి రక్షించి సంరక్షించి ఆయన మనల్ని పాపము నుండి విడిపించడమే కాదు, ఆయన పునరుద్ధానము వలన, ఆయన మరణము వలన మన మీద ఏలుబడి చేస్తున్న మరణమును జయించి పునరుద్ధానము వలన మనకు నిత్య జీవమును ఆయన అనుగ్రహించాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో వాళ్ళకు రాసుకున్న గ్రంథాల్లోనే ఎవరు కూడా రాసుకోలేకపోయారు. ఏమని? నేను నమ్మిన దేవుడు చచ్చిపోయి బతికాడు అని రాసుకోలేకపోయారు. ఏ ఒక్కడు రాసుకోలేకపోయాడు. ధైర్యం సరిపోలేదు వాళ్ళకి, అంటే జరగలేదు కాబట్టి. కానీ పరిశుద్ధ గ్రంథంలో చాలా క్లుప్తంగా, చాలా స్పష్టంగా ఆయన మరణమును గెలిచి తిరిగి లేచినట్లుగా పరిశుద్ధ గ్రంథం చేటతల్లంగా తెలియపరుస్తుంది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమే కాదు, నేటికి ఆ ఇశ్రాయేలు దేశంలో ఖాళీ సమాధి యేసు ప్రభువు లేచాడు అని సమాధానం చెబుతుంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు యేసు ప్రభు వారు ఉన్నారా? ఈ మధ్యకాలంలో క్రీస్తు శకం క్రీస్తు పూర్వాన్ని తీసేశారంట. మీకు ఈ విషయం తెలుసా? ఇప్పుడు వరకు మనం చదువుకున్న పుస్తకాల్లో క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని ఉండే, కానీ ఇప్పుడు ఆ క్రీస్తు శకం క్రీస్తు పూర్వాలు తీసేశారు. ఇప్పుడు ఏమన్నారంటే సామాన్య శకం సామాన్య శకానికి పూర్వం అంటున్నారు. అంటే ఇది సామాన్య శకం అట, ఆ తర్వాత ముందరదేమో సామాన్య శకానికి పూర్వం అంటున్నారు. అసలు అది కూడా ఎక్కడ డివైడ్ అయింది? ఇక్కడే డివైడ్ అయింది. యేసు ప్రభు దగ్గర డివైడ్ అయింది. ఈ సామాన్య శకం ఏంటమ్మా అని అడిగైతే ఎవరైనా అదే రీత ముందు క్రీస్తు పూర్వం అనేవారు అని మొదలెడతాం మనం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం.
ఆ మూలాన్ని ఎవడో తీసేయలేడు. ఇలా మార్చేసుకున్నంత మాత్రం మారిపోదు. మసిపూసి మామిడికాయని మామిడికాయ చేయలేమో. సత్యాన్ని, చరిత్రను ఎవడు దాయలేడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చరిత్రను దాచేద్దామని చూస్తున్నారు. చరిత్ర పురుషుడైనా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 100 మందిలో 35 మందిని, అంటే ప్రపంచంలో ఉన్న 35% మంది క్రైస్తవులే ఉన్నారండి. దేవునికి స్తోత్రం. అత్యధికమైన జనాభా, అత్యధికంగా అనుసరిస్తున్నటువంటి మతం ఏదైనా ఉందంటే, ఇన్ఫ్లుయెన్స్ చేసిన, ప్రభావితం చేసిన మనుషులు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభులు వారు మాత్రమే. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అంత ప్రభావశీలైన, అంత ప్రభావశీలు ఎందుకయ్యాడంటే ఆయన బోధలు అటువంటివి, ఆయన క్రియలు అటువంటివి, ఆయన చేసిన త్యాగం అటువంటిది. ఆ త్యాగం నుండి పునరుద్ధానుడై తిరిగి లేచి క్రైస్తవ్యానికి ఒక ప్రత్యేకతను దాచిపెట్టాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు మనం క్రైస్తవ్యం ప్రత్యేకత ఏంటంటే, మనం నమ్మినటువంటి దేవుడు, మనం ఆరాధించుచున్నటువంటి దేవుడు, మనం పూజించుచున్నటువంటి దేవుడు, మనం స్తుతిస్తున్నటువంటి దేవుడు, మనం ప్రార్థన చేస్తున్నటువంటి దేవుడు అందరిలాంటి వాడు కాదు. నా యేసయ్య మరణమును గెలిచి తిరిగి లేచి పునరుద్ధానుడై నేటికి సజీవంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనను మరణము ఏం చేయలేకపోయింది, బంధించి ఉంచలేకపోయింది. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? దేవునికి స్తోత్రం. మరణాన్ని దేవుడు ఏం చేశాడు? ముళ్ళును విరిచేశాడు. మరణపు ముళ్ళును విరిచి సమాధి తలను తొక్కి సాతాను తలను చితగట్టి ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. హల్లెలూయా. ఈరోజు ఎవరైనా మరణాన్ని గెలవాలని ప్రయత్నం చేస్తే, ఈరోజు మనుషులు చాలామంది చచ్చిపోకుండా బ్రతకడం ఎలాగా అని ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువ కాలం బ్రతకడం ఎలాగా అని ఆలోచన చేస్తున్నారు. ఎక్కువ కాలం ఎలా జీవించాలా అని ఆలోచన చేస్తున్నారు. కానీ జాగ్రత్తగా వినండి, ఇప్పుడు వరకు ఏ ప్రయోగము సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు వరకు ఏ ప్రయోగము మనుషుల్ని చావకుండా ఆపలేకపోయింది. ఈ చావు ప్రతి ఒక్కడికి వస్తుంది. ఈ శరీరంలో దేవుడు పెట్టినటువంటి క్రమం ఇది. ఈ మొన్నైనా సరే మరలేమైపోవాలి, మన్నైపోవాలి. దీన్ని ఎవడ ఆపలేడు. కానీ ఈ చనిపోయిన తర్వాత మనుషుని యొక్క ఆత్మ నరకానికి పోతుంది. ఆ నరకం అనేటువంటి మరణం నుండి తప్పించగలిగిన వాడు నా యేసయ్య ఒక్కడు మాత్రమే. హల్లెలూయా. ఈరోజు పరలోకం చేరాలనుకుంటే, నరకం నుండి తప్పింపబడాలంటే యేసయ్య ఒక్కడు మాత్రమే మార్గము. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మీకు విషయం చెప్తాను. యేసయ్య మరణం గెలిచాడా, దానికి సాక్ష్యం ఏంటండి అని అడిగితే, ఒకటి మీకు మంచి సాక్ష్యం చెబుతాను. ఒకటి, జోసెఫస్ అనేటువంటి ఒక చరిత్రకారుడు ఉన్నాడు. ఆయన, ఆ జోసెఫ్ అనేటువంటి చరిత్రకారుడు ఇనిక్విటీస్ ఆఫ్ జుడాయిజం అనేటువంటి యాంటిక్విటీస్ ఆఫ్ జుడాయిజం అనేటువంటి ఒక పుస్తకం రాశాడు ఆయన. అందులో యూదా దేశంలో యేసు అనేటువంటి ఒక ప్రభావితమైన పురుషుడు ఉండేవాడు. ఆయన గురించి చాలా విషయాలు, ఆయన ఉన్నాడు అని చెప్పి, ఆయన బోధల గురించి, ఆయన ప్రభావితం చేసిన ప్రభావితమైనటువంటి పరిస్థితుల గురించి ఆ చరిత్రకారుడు చాలా రాశాడు. రోమా చరిత్రకారులు చాలామంది యేసు ప్రభువుల వారు జీవించారు అని చెప్పి రాశారు. దేవునికి స్తోత్రం. చరిత్ర యేసయ్య పుట్టుకను తెలియపరుస్తుంది. చరిత్రకారులు వారి యొక్క చరిత్ర గ్రంథాల్లో రాశారు. దాన్ని ఎవడో చెరిపేయలేడు. దేవునికి స్తోత్రం. ఈరోజు పురావస్తు శాఖ వారు చెప్తున్నారు, యేసు ప్రభువుల వారు బ్రతికే ఉన్నారు, ఆయన బ్రతికారు, ఆయన జీవించారు, ఆయన భూమి మీద ఉన్నారు అని చెప్పారు. చెప్పడమే కాదు, నేటికి కూడా ఆర్కియాలజికల్లో సైట్ అయినటువంటి యేసు ప్రభువుల వారి యొక్క ఖాళీ సమాధి నేటికి సందర్శనకి పెట్టారు.
నేటికి కూడా ఆ సమాధి తెరిచి ఉంది. ఇప్పటికీ చాలామంది ఇశ్రాయేలీయులు వచ్చిన వాళ్ళందరూ ఆ సమాధి దగ్గరికి వెళ్తున్నారు. యేసు ప్రభువుని సమాధి చేసినటువంటి ఆ స్థలాన్ని చూస్తున్నారు. యేసు ప్రభువులు పడుకున్నటువంటి స్థలం మీద పడుకుంటున్నారు, వస్తున్నారు, లోకానికి చెబుతున్నారు యేసు ప్రభువుల వారి సమాధి ఖాళీగా ఉంది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఇక మూడవ కారణం చెబుతాను, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువు వారు నిజంగా బ్రతికాడంటారా అని. యేసుక్రీస్తు ప్రభువుల వారు శిష్యులు ధైర్యవంతులా పిరుకోలా? మీరు కరెక్ట్గా చెప్పండి. ఎప్పుడు ధైర్యవంతులు, ఎప్పుడు పిరుకోళ్ళు? యేసు ప్రభుతో ఉన్నంతకాలము పిరుకోలే వాళ్ళు. యేసు ప్రభుతో ఉన్నంతకాలం పిరుకోలే. ఎందుకంటే గెత్సేమనే తోటలో యేసు ప్రభుని పట్టుకొట్టకపోతే అందరూ అసలు కొట్ట కదా, ఒక్కొక్కడు ఒక దారెట్టుకుని శుభ్రంగా పారిపోయారు. సిలువ దగ్గరికి ఒక్కడొకడు రాలేదు. అయ్యా నీతో పాటు నేను సమాధిలోకి వచ్చేస్తాను, చచ్చిపోతానన్నవాడు యేసు ప్రభుని ఎక్కడో వదిలేసి వెళ్ళిపోయాడు. డబ్బు సెచ్చి ఇచ్చినట్టు ముందే వదిలేశాడు, అమ్మేశాడు. యేసు ప్రభు రమ్మున అనుకున్నటువంటి యాహాను శిష్యుడైనటువంటి తమ్ముడు ఆంధ్రే యేసు ప్రభుని వదిలేశాడు. పేతురును నీటి మీద నడిపించినటువంటి పేతురు యేసయ్యను విడిచిపెట్టేశాడు. 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టి 12 మంది శిష్యులు యేసయ్యను విడిచిపెట్టి పారిపోయారు. ఆఖరికి సిలువ దగ్గర ఒకే ఒకడు ఉండగలిగాడు. ఎవడంటే యోహాను అక్కడే ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ పారిపోయారండి. భయం వేసి పారిపోయారు. పిరుకోళ్ళు, ఇలాంటి పిరుకోళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయి పునరుద్ధానుడైన తర్వాత ఆ శిష్యులలో ఎవ్వడు కూడా సాధారణమైన మరణాన్ని పొందలేదు. ఒక యాహాను తప్పించి మిగతా వాళ్ళు ఎవ్వడు కూడా సాధారణమైన మరణాన్ని పొందలేదు. మరి ఎలాంటి మరణాన్ని పొందారు? హతసాక్షులయ్యారు. కొంతమందిని శిరచ్ఛేదనం చేశారు, కొంతమందిని బ్రతికుండగా శరీరాన్ని ఒలిచేశారు. మేకతోలు ఒలుతారు, చూసారా? మేకతోలు ఒలుతారు, చనిపోయిన మేకన మనం మటన్ కొట్టించుకున్నప్పుడు అలాగ బ్రతికుండగా తోలు చేశారు. భర్తమయ్య అనేటువంటి శిష్యునిది. కొంతమందిని చీరలు కొట్టేశారు బ్రతికుండగానే. కొంతమంది రంపాలతో కోసేశారు, బ్రతికుండగా రంపంతో కోసేశారు. కొంతమందిని తారు పోసి అంటించేశారు, ఈటలు పెట్టి పొడిచేశారు. ఇవన్నీ కూడా భయంకరమైన మరణాలే. వాళ్ళే కాదు, వాళ్ళ తర్వాత క్రీస్తును చూసిన వారందరూ కూడా హతసాక్షులైపోయారు. నీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఎవ్వడూ కూడా అబద్ధం కోసం తన ప్రాణాన్ని పెట్టలేడు. అబద్ధమైన దానికోసం ప్రాణాల మీదకి ఎవడు తెచ్చుకోడు. ఒకవేళ ప్రభువారు నిద్ర లేవడం, సమాధి గెలవడం అబద్ధమై ఉంటే ముందు తోమాగారే అనేవాడు. ఏమని? ఎందుకు వచ్చిందని వదిలేండి బాబు మమ్మల్ని అనేవాడు. తర్వాత పేతురు గారు రెడీ అయిపోయేవాడు. ఏమని? మామూలు వదిలేండి బాబాయ్, ఎందుకు వచ్చింది? పేతురుని మామూలుగా కాదు, తలకిందులుగా సిలువేశారు. తలకిందులుగా సిలువేటువంటి మాటలేం కాదు. శరీరంలో ఉన్న రక్తమంతా కూడా మెదల్లోకి చేరి ఒక్కొక్క నరం పగిలిపోతూ ఉంటుంది. అలా పగులుతూ ఉంటుంటే శరీరంలో బాధలు, శరీరంలో నొప్పులు, తెలియనటువంటి బలహీనతలు, కళ్ళు బయలు కమ్మడం, ఊపిరి పీల్చుకోలేకపోవడం, ఇలాంటి భయంకరమైనటువంటి క్షోభ అనుభవించి చనిపోవాలి. అలాంటి క్షోభ అనిపించేటప్పుడు అయినా పేతురు అనేవాడు ఏమని? అయ్యా మమ్మల్ని మన్నించండి ప్రభువా, అయ్యా మమ్మల్ని మన్నించండి రాజుగారు. యేసు ప్రభు చచ్చిపోలేదండి బాబు, యేసు ప్రభు బతకలేదండి బాబు, మేమే కావాలని చెబుతున్నాం బాబు, మమ్మల్ని బతికించండి బాబు, ఆడి కోసం నేను ఎందుకు చచ్చిపోవాలని బాబు అనేవాడు. కానీ యేసు ప్రభులు వారి మరణాన్ని, పునరుద్ధానాన్ని కన్నులారా చూచారు కనుకనే వారు క్రీస్తు కొరకు, పునరుద్ధానుడైన క్రీస్తు కొరకు, ఆ సత్యము కొరకు, ఆ నిజం కొరకు, ఆ త్యాగం కొరకు, ఆ పునరుద్ధాన శక్తి కొరకు వారు విశ్వాసముతో తమ ప్రాణాలు పెట్టడానికైనా వెనుకంజ వేయలేదు.
పరిశుద్ధుడు కృపగలిగిన ప్రభువా జీవాధిపతి, మీ గణనామాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. అయా, నీ వాక్యాన్ని మేము వినడానికి కృప చూపించారు. క్రీస్తు ప్రభుల వారు మరణం గెలిచారు, మరణమును పొందిన ఆయన తిరిగి లేచారు అని చెప్పడానికి అనేక చారిత్రకమైన ఆధారాలు ఉన్నాయి, అనేకమైనటువంటి ప్రభు సామాజికమైన ఆధారాలు ఉన్నాయి, ఆయా అనేక మౌలికమైన ఆధారాలు ఉన్నాయి నాయన. అయా, మీరు మరణం గెలిచి తిరిగి లేచిన దేవుడు నాయన. మాకును మరణం మీద జయమునిచ్చుటకు సమర్థుడైన దేవుడు నాయన. మరణం గెలిచిన వాడు నీ వంటి వాడు ఒకడు లేడు నాయన. నీ కృపలో బలపరచండి అయా. ఇగో తండ్రి, వినిన వాక్యం ప్రతి ఒక్కరు హృదయాల్లో ఫలింపజేసి నీ మహిమలో బలవారి స్థిరపరిచి ఈ ఆత్మకార్యాలు జరిగించి భద్రపరచుమని. ఇంకా రక్షణ లేకుండా ఉన్నారేమో, వారి బ్రతుకుకు నిరీక్షణ లేని వారుగా ఉన్నారేమో, వారి నిత్యత్వము మీద అయా ఆశ లేని వారుగా ఉన్నారేమో. అయా, ఇవో మరణం గెలిచి తిరిగి లేచి నిత్యత్వం ఇచ్చటకు నీవు మాత్రమే సమర్థుడమని ఈరోజు నేర్చుకున్నారు. అయా, నిన్ను అంగీకరించి నీ కృపను బలపరచబడడానికి సహాయం చేయమని, మీరే మహిమ పొందమని. అయా, ఇగో తండ్రి, క్రీస్తు ప్రభుల వారు తిరిగి లేచుడు ద్వారా అయా ఇగో సువార్త ప్రకటన వ్యర్థం కాలేదు. అయా, ఇగో తండ్రి నాయన, మేము చేస్తున్న విశ్వాసం వ్యర్థం కాలేదు. అయా, ఇగో మా సాక్ష్యం వ్యర్థం కాలేదు. అయా, మా పితరులు నశించిపోలేదు. అయా, మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి మీకు స్తోత్ర. మీ పునరుద్ధానం మాకు శక్తినిచ్చింది, మీ పునరుద్ధానం మాకు బలమునిచ్చింది, నీ పునరుద్ధానం మమ్మల్ని స్థిరపరిచింది నాయన, ధైర్యాన్ని ఇచ్చింది. ప్రభువానికి స్తోత్ర. ఈ వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామం బట్టి మిమ్మల్ని స్తుతించి చోడికి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ షలోమ్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామం బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలుభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు
తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.